మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మరొకసారి దేవుని సన్నిధిలో ఈ విధముగా కూడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకొని ఆయన స్తుతించి గణపరిచి చక్కని వాక్యాలను చదువుకోవడం, ఆధ్యాత్మికముగా ఈ విధంగా ముందుకు వెళ్ళడం మన జీవితాలకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనకు బాగా తెలిసినటువంటి వాక్యము 133వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 133వ అధ్యాయము 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు సిస్టర్, దేవుని వాక్యాన్ని చదివి వినిపించిన సిస్టర్ గారికి వందనాలు. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. మహాగణుడా, సర్వోన్నతుడా, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. ఉదయకాల సమయంలో తండ్రి, నీ వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ నడిపించావు, నీకు వందనాలు. మరొక దినాన్ని మాకు ఇచ్చావు దేవా. నీవు బ్రతికింప చేయుచున్నావు గనుక మేము బ్రతకగలుగుతున్నాం. అందును బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ దినము ప్రభువా, నీవు మాతో మాట్లాడండి. ఆధ్యాత్మికమైనటువంటి మాటల ద్వారా మేము బలపరచబడుటకు నీ సన్నిధిలో దేవా మేము నిరంతరము నిన్ను స్తుతించే వారిగా కృప అనుగ్రహించండి. దయామేడా, నీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనిన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి రాత్రంతయు కూడా దేవుడు మనలందరినీ కూడా తన రెక్కల నీడలో భద్రపరుచుకొని ఏ అపాయం సమీపించకుండా కాచి కాపాడి సంరక్షించి మరలా ఉదయకాల సమయంలో మనందరినీ మరి సజీవులుగా నిలబెట్టుకొని మరి అందరినీ కూడా ఈ విధముగా యేసు వైపు చూచుకునే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి దేవుడు మనల్ని నడిపించాడు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవునికి చెల్లిస్తున్నాం. మరి రాత్రి నాకు దాదాపు 12:30 దాకా మరి ప్రేయర్లోనే ఉన్నాం. ఆదరణ కూడిక ఒకటి ఉండి ఉదయాన్నే లేయొచ్చు అని చెప్పి అలారం పెట్టుకొని పడుకున్నా, కానీ 10 నిమిషాలు తక్కువ 5కు మెలకు వచ్చింది. 10 నిమిషాలు ఉంది కదా అని అట్లా పడుకున్నాక నిద్ర వచ్చేసి మళ్ళీ 5:20కి మరి అమ్మగారు ఫోన్ చేయడం వల్ల మరలా లేచాను. ఆ విధంగా ఉంటుంది. సరే, ఏదేమైనా దేవుని పని, మనము దేవుని పనిలో నమ్మకంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మరి ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 133వ అధ్యాయము 1వ వచనం. ఈ వాక్య భాగం మనందరికీ బాగా తెలుసు. అయినా మరొకసారి మనం గుర్తు చేసుకోనికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియులారా, దేవుని వాక్యము మనం ప్రతిరోజు వింటా ఉన్నా సరే, మనం చదువుతూ ఉంటే క్రొత్త విషయాలన్నీ కూడా మనకు బయటకు వస్తూ ఉంటాయి.
మన ఆత్మకు క్రొత్త క్రొత్త విషయాలను తెలియజేస్తూ ఉంటుందండి. కనుక ఈ దినము ఈ మాట ద్వారా దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించినప్పుడు, ఇక్కడ సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ఈ ఉదయము మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, ఎవరు సహోదరులు? ఎవరై ఉండొచ్చు సహోదరులు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకవేళ మనం ఎవరిని అనుకుంటున్నాం, ఎవరైనా మరి మీట్ ఓపెన్ చేసి, ఆన్ చేసి మాట్లాడొచ్చు. ఎవరు సహోదరులు అనే పదానికి మనం జవాబు ఇవ్వచ్చు. ఎవరై ఉండొచ్చు? మనం ఎవరు దేవుని అనుకుంటున్నాం? రక్తంలో కడగబడిన వారు. ఓకే. చాలా సంతోషం అమ్మా. చక్కటి సమాధానాన్ని ఇచ్చారు. మీకు నా నిండు వందనాలు. ఆహ్, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి వారు సహోదరులు. మంచి పాయింట్, మంచి జవాబు. ఇంకొద్దిగా మనం లోపలికెళ్దాం, ఆలోచిద్దాం. ఇక్కడ సహోదరులు అనంటే, ఎవరు సహోదరులు అనంటే, మరి సిస్టర్ గారు చెప్పిన పాయింట్ కూడా కరెక్టేను. మనం కొద్దిగా ముందుకెళ్తే, ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలోనికి మనం వెళ్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. 46వ వచనము నుండి మనం కొన్ని మాటలను అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన ఉమ్, తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ప్రియులారా, మరి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుండి 50 వచనాల వరకు, 50 వచనం వరకు సిస్టర్ గారు చదివి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను ప్రజలకు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన జనసమూహముతో మాట్లాడుచున్నాడు. జనసమూహముతో మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అని చెప్పుకోవాలి మనం. మరి జనసమూహముతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందనంటే, యేసు ప్రభు యొక్క తల్లి, తన యొక్క సహోదరులు వచ్చారండి. ఆయన దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు యొక్క తల్లి, ఆయన సహోదరులు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ జన సమూహం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి 12 మంది శిశువులలో ఒకరు, అయ్యా మీ తల్లి వచ్చింది, తర్వాత మీ సహోదరులు వచ్చారు, నువ్వు వెళ్ళి మాట్లాడిరా అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక అద్భుతమైనటువంటి మాట అండి. ఎవరు సహోదరులు అనే దానికి ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుంటున్నటువంటి విషయము ఏంటి అనంటే, ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిశువుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును. చాలా క్లారిటీగా మనకి ఇక్కడ అర్థమైనట్టుందండి. ఎవరు సహోదరులు అనంటే, తండ్రి చిత్తమును ఎవరైతే జరిగిస్తారో, తండ్రి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో, తండ్రి చిత్తము కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, తండ్రి చిత్తమును ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తూ జీవిస్తూ ఉంటారో, వారు సహోదరులు అని దేవుని వాక్యం చాలా క్లారిటీగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ తండ్రి చిత్తమును మనం మర్చిపోకూడదు.
దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క చిత్తమును మనం జరిగించే వారిగా ఉండాలండి. మనం నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఇదిగో దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మనం అందరము కూడా ఈ యొక్క భూమి మీదకి వచ్చింది దేని కొరకు అని అంటే, తండ్రి చిత్తమును జరిగించుటకు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. మనం అందరము కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చాము, ఎందుకు ఈ లోకానికి వచ్చాము అని అంటే, దేవుని చిత్తమును మనం జరిగించటానికి. ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో వారి మాత్రమే సహోదరులు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అందుకేనండి ఆయన అంటాడు, శిశువులను పిలుస్తున్నప్పుడు ఒకరు తన యొక్క ఇంటినైనను, తన భార్యనైనను, తన పిల్లలనైనను వదిలిపెట్టి నా వెంట రండి అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. అంటే వారందరినీ కూడా సంపూర్ణంగా మరి ఇంకా పూర్తిగా వదిలేసి ఉండమని కాదు, కానీ ప్రాముఖ్యంగా దేవునికి మనము సమయం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని పని కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలి. దేవుని వాక్యము చాలా అద్భుతమైనదండి. నిజంగా ఆత్మీయ ఆలోచనతో ఆలోచిస్తేనే తప్ప దేవుని వాక్యం మనకు అర్థమయ్యేది. మనుష్య రీతిగా, మనిషి జ్ఞానముతో, లోక సంబంధమైన ఆలోచనతో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేం, చేత కాదు. అది ఆ వాక్యము అర్థమయ్యేది కాదు. మనం చూస్తాము నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము ఆ యొక్క మాటలను 20 ఆజ్ఞలను మనం చూస్తాం కదా. అక్కడ ఏమని ఉంటుందంటే, నీ తల్లియు నీ తండ్రిని సన్మానించుము అని అంటారు అని తెలియజేస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులకు ప్రధానత ఇవ్వమని అక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎవరు నీ తల్లి అని అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో, దేవుని యొక్క చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే నా తల్లి, నా సహోదరులు. దేవుని పనికి పిలువబడినటువంటి మనము, దేవుని పని కొరకు ఏర్పరచబడినటువంటి మనము, దేవుని పనిని మన యొక్క భుజస్కాల మీద వేసుకొని మరి ముందుకెళ్తున్నటువంటి మనము ఎలా ఉండాలని అంటే, ఇక తల్లి అని, అన్న అని, తమ్ముడు అని ఇంకా ఇలా ఉండకూడదు. సంపూర్ణంగా దేవుని పరిచర్యలో ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఒకరినొకరు విలువలతో కూడినటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అప్పుడే దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు కదా, ఎవరు సహోదరులు, ఎవరు ఐక్యత కలిగి ఉండాలి అని అంటే, ఎవరైతే తండ్రి చిత్తమును జరిగిస్తున్నారో వారు దేవుని యొక్క బిడ్డలుగా, అందరూ సహోదరులుగా మనం పిలువబడుతున్నాం. చూడండి, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఆలోచిస్తే ఈ సహోదరులు అనబడినటువంటి వారు ఎవరు? దేవుని చిత్తమును జరిగిస్తున్నటువంటి సహోదరులు. వీరందరూ ఎక్కడెక్కడ ఉన్నా సరే ఒకసాటికి వచ్చినప్పుడు ఎంత ఆత్మీయంగా ఉంటారో చూడండి, ఎంత కలిసి ఉంటారో చూడండి. ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటే, ఎప్పుడు ఒకరి ముఖాలు ఒకరికి తెలియదు. ఎవరమో ఏమో, ఎక్కడి నుండి వచ్చామో, ఎలా వచ్చామో, కానీ ఎంత కలివిడిగా కలిసిపోయాము, ఎంత అప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, ఒకే ప్లేస్లో భోజనం చేస్తూ, ఒకే దగ్గర ఉంటూ, ఆ 2 రోజులు కూడా ఒక 20-30 సంవత్సరాల క్రితం పరిచయం అయిన వాళ్ళు కదా ఉన్నట్టుగా మనం ఎంత హ్యాపీగా ఉన్నామో చూడండి. ఇది ఎలా వచ్చింది, అసలు ఎలా సాధ్యము ఇది అని అంటే, ఇది దేవుని సహోదరులముగా మనం పిలువబడాము గనక, దేవుడు ద్వారా మనము ఆత్మీయ కుటుంబముగా, ఒక కుటుంబముగా మనము ఉంటున్నాము గనక ఈ ఇంత బాంధవ్యము ఏర్పడినట్టుగా మనం చూస్తాం. ఏమండి, కుటుంబ వ్యవస్థలోకి వచ్చేసరికి ఇంత అప్యాయంగా ఉండలేరు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మరి బంధువులు ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా, శారీరక సంబంధముతో కూడినటువంటి బంధుత్వం దగ్గరికి వచ్చేసరికి ఒకే తల్లికి నలుగురు ఉంటే, నలుగురు 4 రకాల ఆలోచనల్లో ఉంటారండి.
పెద్దోడంటే చిన్నోనికి కుదరదు, చిన్నోడంటే మరి మధ్యవానికి కుదరదు, మధ్యవాడంటే లాస్ట్ వానికి కుదరదు. ఇట్లా ఉంటారు. ఇంకా అక్కడికి వచ్చేసరికి మరి ఆ పంపకాలలో అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉంటుంది. వారు ఏం చేసుకుంటారంటే ఒకరికి ఒకరు పొంతన లేకుండా, ఒకరితో ఒకరు ఐక్యంగా లేకుండా, ఒకరితో ఒకరు సహవాసంగా ఉండలేక ఏం చేస్తారంటే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు చూపించుకుంటూ ఉంటారు. అని ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి ఆత్మీయంగా మరి ఆ యొక్క ఆ ఆ సహోదరులుగా ఉన్నటువంటి వారు చూడండి, మనం ఆది సంఘంలో మనం ఆలోచిస్తే వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క ఆస్తిని అమ్మి పేదలకు పంచుతున్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడ పేదలు? సంఘంలో ఉన్నటువంటి వారికి సమానంగా పంచుతున్నట్టుగా మనం చూస్తాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మరి ఆ ఇబ్బందిని తీర్చగలగటానికి అనేకులు ముందుకు వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంత గొప్ప ఆధిక్యత ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని చేత పిలువబడినటువంటి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ సహోదరులుగా దేవుని చిత్తమును జరిగిస్తున్నటువంటి వారి దగ్గర ఇంత గొప్ప ఇంత గొప్ప ఆత్మీయ జీవితం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు అక్కడ తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని అంటే తండ్రి చిత్తము జరిగించువారండి. తండ్రి చిత్తమునకు ఆటంకపడేవారు కాదు. చాలా మంది ఆటంకపడుతూ ఉంటారు, ఆటంకంగా ఉంటారు, పరిచర్యకు ఆటంకంగా ఉంటారు, పరిచర్యకు ఇబ్బందికరంగా ఉంటారు. మరి ఇంకా మనం ఆలోచిస్తే దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దేవుని బిడ్డలను ఇంకా చెప్పాలంటే క్రైస్తవ యొక్క సేవకులను పురికొల్పే విధంగా ఆలోచించకుండా వారిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఆలోచించేవారు ఉంటారు. ఇలాంటి వారిని ఏమంటారంటే సహోదరులు అని అనరు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. మనం సహోదరుల యొక్క గుంపులో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఆ గుంపులో ఉండాలి అని అంటే మనం ఏమై ఉండాలని అంటే తండ్రి చిత్తమును జరిగించే వారిగా మనం ఉండాలి. తండ్రి చిత్తం ఏంటి? అసలు తండ్రి చిత్తం ఏంటి? ఏమైంది తండ్రి చిత్తం అని అంటే ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినప్పుడు 15వ అధ్యాయము, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎవరుంటారండి పరలోకంలో? పరలోకంలో సంతోషం కలుగుతుంది అని అంటే పరలోకంలో ఎవరుంటారు? మనుషులు ఉన్నారా? భూమి మీద నుంచి పోయి అక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరుంటారని అంటే తండ్రి పరలోకంలో ఉంటున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి సంతోషపడుతున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి సంతోషపడుతున్నాడు అని అంటే ఆయన ఎందుకు సంతోషపడుతున్నాడు అని మనం చూస్తే, అందుకనే అక్కడ మనం చదివాం కదా, ఎందుకు ఆయన సంతోషపడుతున్నాడు అని అంటే భూమి మీద మారు మనసు పొందితే, భూమి మీద ఒక ఆత్మ రక్షణ పొందితే, భూమి మీద ఒక ఆత్మ మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోకంలో సంతోషం. ఎలా ఎలా మరి భూమి మీద మారు మనసు పొందటానికి కారణం ఎవరు అని అంటే తండ్రి చిత్తమును జరిగించువారు ఏం చేయాలని అంటే తండ్రి చిత్తమును జరిగించువారు ఆత్మల కొరకు భారం కలిగి నిరంతరం పనిచేయాలండి. మరలా చెప్తున్నాను, ఈ తండ్రి చిత్తమును జరిగించువారు ఎలాగుండాలని అంటే ఆత్మల కొరకు నిరంతరం పనిచేసే వారిగా ఉండాలి. ఈ ఆత్మలు ఎవరైనా కానీ, ఇంట్లో మరి తల్లైనా కానీ, తమ్ముళ్ళైనా కానీ, అన్నలైనా కానీ, వదినలైనా కానీ, బయట వారు ఎవరైనా సరే వీరి ఆత్మల కొరకు నిరంతరము మరి అలసట లేకుండా పని చేస్తున్న వారే దేవుని చిత్తమును నెరవేర్చేవారు. అప్పుడు రోజు ఒక ఆత్మ మన ద్వారా రక్షింపబడుతుంది అనుకోండి, దేవుడు రోజు మన గురించి సంతోషిస్తుంటాడు. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుడు రోజు మన గురించి ఆయన ఆనందపడుతూ ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ప్రియులారా,
ఇక్కడ మనం చదివినప్పుడు అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము మరి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భూమి మీదకి నీవు, నేను మనం అందరం రావటానికి కారణం ఏంటనంటే, తండ్రిని సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి. చాలామంది తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండట్లేదు. అంటే ఆత్మల కొరకు భారం కలిగి ఉండట్లేదు. ఆత్మల కొరకు ప్రయాసం ఉండట్లేదు. ఇక ఆహ్, మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులతో వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని చిత్తమును పక్కన పెట్టేస్తూ ఉన్నాం. దేవుని చిత్తమును ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారిని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు నా సహోదరులు కారు అంటున్నాడు. వారు నా సహోదరులు కారు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరము కూడా దేవుని సహోదరులముగా, దేవుని సన్నిధిలో మరి ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి అనంటే, మనం ఏం చేయాలనంటే తండ్రి చిత్తమును జరిగించే వారిగా మనం ఉండాలి. తండ్రి చిత్తం ఏంటి? ఆయన్ను సంతోషపెట్టడము ఆయన యొక్క చిత్తం. దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. ఆయన ఎలా సంతోషపడతాడు అనంటే, భూమి మీద ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఏమండి, ప్రయాసపడుతున్నామా? ఎప్పుడైనా దీని గురించి ఆలోచిస్తున్నామా? ఒక్క రోజైనా మనము ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి తీసుకురావాలి అనే ఆలోచన మనకున్నదా? ఎప్పుడైనా మనం తీసుకొచ్చామా? ఒకసారి ఆలోచిద్దాం. అందుకనేనండి మరి మనం చూసినప్పుడు మిషనరీ చరిత్రలో మనం చూస్తే చాలామంది కుటుంబాలను వదిలిపెట్టేసి పరిచర్యకు ముందుకొచ్చారు. మరి మనం చూసినప్పుడు యేసు ప్రభును ప్రకటిస్తున్నప్పుడు కుటుంబంలో వారు వెలివేశారు. కొంతమంది భక్తులను కుటుంబంలో వెలివేసినప్పటికీ, మా ఇంటికి రావద్దు, వెళ్ళిపో అని అన్నప్పటికీ వారు ఏం చేశారనంటే, భూమి మీద మీకు నేను సహోదరునిగా ఉండేదానికంటే దేవుని సహోదరునిగా మేము పిలువబడటం గొప్ప విషయం అని మరి తీర్మానం తీసుకొని ఆయన పరిచర్య కొరకు భారంతో ముందుకెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది గొప్ప ధన్యత అండి. భూమి మీద మరి సహోదరులుగా ఉండేదానికంటే దేవుని కుటుంబంలో సహోదరులుగా ఉంటూ ముందుకెళ్ళడం గొప్ప ధన్యత. ఇది మనందరికీ ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అండి. మనందరికీ ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యతను మనం కొనసాగించాలని అంటే చాలా ఓపిక అవసరం. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతాము. ఒకసారి చదవండి, 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. అది దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి అని అంటే ఆయన చిత్తం ఏంటి? ఒక ఆత్మను రక్షణలోనికి తీసుకురావడం. ఆయన సంతోషపడేటువంటి గొప్ప విషయం ఏంటనంటే, దేవుని సన్నిధానానికి పాపిని తీసుకురావడం. దేవుని సన్నిధానానికి ఒక పాపిని మార్చి తీసుకురావడం. ఇది ఎప్పుడైతే చేస్తామో దేవుని చిత్తమును నెరవేర్చిన వారిగా మనం ఉంటామండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్మి చాలా అవసరం. క్రైస్తవులుగా ఉన్న వారికి ఓర్పు చాలా అవసరం అండి. ఓర్పు లేకపోతే మనము పరిచర్య చేయలేం. మనం ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళలేం. ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, ఎన్నో అవరోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక్కొక్క పర్యాయములు అసలు ఆహారమే ఉండదు. ఖాళీ కడుపుతో పడుకోవాలి. ఒక్కొక్క సమయంలో మరి ఇంటిలో స్నానం చేస్తున్నప్పుడు సబ్బు కూడా ఉండదండి. చెప్పుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఒట్టి ఒట్టి నీళ్ళు స్నానం చేసేసి మీద పోసుకొని పోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఒకవేళ మీ జీవితాల్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు గానీ, నా జీవితంలో చాలా సార్లు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాం. ఏది ఏమైనప్పటికిని దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క బిడ్డలముగా దేవుని రాజ్య సువార్త విస్తరింప చేయటానికి పిలువబడినటువంటి మనము ఇవన్నీ కూడా భరించాలి. తప్పదు. మరి ఎలా భరించాలంటే ప్రేమతో భరించాలి. చాలా ఆప్యాయతతో మనము ముందుకెళ్ళాలి. ఏది ఏమైనా మన గురి ఎలాగుండాలంటే, ఇదిగో కనీసము నేను ఒక్కరినన్నా ప్రభువు దగ్గరికి తీసుకురావాలి. మనం చనిపోయేలోపు మనం చనిపోయేలోపు కొందరినైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి. ఈ ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. ఈ విధమైనటువంటి సమర్పణ కలిగి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు తండ్రి మన 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 పక్షాన ఆయన సంతోషిస్తాడండి. మన తండ్రి మన పక్షాన ఆయన ఆనందిస్తాడు. ఎంత గొప్ప ఆలోచనో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎవరు సహోదరులు అని అంటే, తండ్రి చిత్తమును జరిగించువారు మాత్రమే సహోదరులు. దేవుడు కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు కానీ, ఈ కుటుంబ వ్యవస్థ పరలోకంలోనికి వెళ్ళేసరికి రాదు. భూమి మీద మనకిచ్చిన తల్లిదండ్రులు, మనకిచ్చిన అన్నదమ్ములు, మనకిచ్చిన భార్య పిల్లలు, మనకిచ్చినటువంటి వీరందరూ కూడా పరలోకం మన వెంట వీళ్ళంతా రారు. ఎవరు వస్తారనంటే ఆత్మీయులు మాత్రమే అక్కడ మనం కలుసుకుంటాం. చాలా బాగా ఆలోచించాలి ఈ విషయాన్ని. ఆత్మీయులు మాత్రమే మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ నిమిత్తము మనం అందరము యేసుక్రీస్తు నామమున ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. ఎత్తబడిన సమూహంలో వస్తారు. అక్కడికి పోయిన తర్వాత మరి వీళ్ళందరూ మాత్రమే ఉంటారండి. కుటుంబంలో ఎవరు ఉండరు. అందుకనే ఎవరైనా సరే కుటుంబంలో ఉన్న వారిని రక్షించుకోవాలి, ప్రభు వైపుకు త్రిప్పుకోవాలి, అనేకులను యేసు వైపు త్రిప్పాలి. మరి అనేకులను దేవుని వైపు మనం ఎప్పుడైతే త్రిప్పుతామో అప్పుడు మనం అందరము ఇక్కడ ఎలా అయితే మరి ఈ భూమి మీద ఈ కుటుంబంతో మనం ఎలాగుంటామో పరలోకంలో మనం అందరం కూడా ఆ విధంగా ఉంటాం. చూడండి ఎంత బాధాకరమైన విషయం. మనం మాత్రమే రక్షణ పొంది, మనం మాత్రమే మారు మనసు పొంది, మనం మాత్రమే పరలోకానికి వెళ్తే, మనతో మరి ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు వారు మరి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, అక్కడ పోయిన తర్వాత మనం అందరం ఏమో ఒకవేళ పరలోకంలో ఉండి వాళ్ళంతా నరకంలో ఉంటే ఎంత బాధ చూడండి. కనుక మనం అందరము ఆలోచిస్తాం కదా, ఎక్కడికైనా ప్రయాణమే వెళుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం అందరం ఒకే చోట ఉండాలనుకుంటాం కదా. అదొక పెట్టెలో ఒకవేళ ట్రైన్ ఎక్కామనుకో, చిన్నోడు ఒక పెట్టెలో, పెద్దోడు ఒక పెట్టెలో, మనం ఒక పెట్టెలో, భార్య ఒక పెట్టెలో, లేక భర్త ఇంకొక పెట్టెలో ఇలా ఉంటాడు అనుకుంటామా? ఇలా ఉండాలనుకుంటామా ప్రయాణంలో? ఒకవేళ అలా ట్రైన్ అంత బిజీగా ఉండి అలా ఎక్కినా కూడా ఈ మనసంతా ఎట్లా ఉంటదంటే అట్లనే ఉంటది. వాళ్ళు ఎలా ఉన్నారో, కూర్చున్నారో, తిరుగుతున్నారో, ఇట్లా ఉంటది ఆలోచన. ఈ యొక్క భౌతికమైనటువంటి వాటి కొరకే ఇంత ఆలోచిస్తుంటే, పరలోకంలో నిత్య శాశ్వతమైనటువంటి ఆ లోకంలో, ఆ మనోహరమైన పట్టణంలో, ఆ బంగారపు వీధిలో మనం ఒక్కలమే వెళితే మిగతా వారి పరిస్థితి ఏంటండి? ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే అసలు నిద్ర రాదండి. ఎందుకో తెలుసా? మరి నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఈ నశించిపోతున్న ఆత్మలకును మరి యేసు వైపు త్రిప్పాలని ఆయన వైపు త్రిప్పి వారు కూడా మనతో పాటు కలిసి దేవుని ఆరాధిస్తూ ఆ పరలోకంలో చేరితే ఎంత గొప్ప ధన్యత అండి. అందుకనే నిరంతరము నిరంతరము మనము ఆత్మల కొరకు భారం కలిగి ముందుకెళ్ళాలి. క్రైస్తవులముగా, సేవకులముగా, పరిచారకులముగా, మరి దేవుని కొరకు పిలువబడినటువంటి ఒక సమాజముగా మనం ఎలాగుండాలని అంటే ఎన్నో ఆత్మలు. అందుకనే మనం పాట పాడుతాం కదా, కోతెంతో విస్తారంగా ఉంది, పనివారి కొదువుగా ఉన్నారు. మరి విస్తారమైనటువంటి కోతను కోయటానికి దేవుడు మనకు భారాన్ని ఇచ్చాడు. ఆ భారాన్ని ప్రేమతో మనం తీసుకొని నిరంతరం ఎప్పుడైతే మనం పని చేస్తామో దేవుడు మరి మనల్ని సహోదరులుగా పిలుస్తారు.
అక్కడ మనం చదువుతాం కదా, ఎంత మనోహరమో. ఇలాంటి ఆత్మీయ జీవితంలో ఎవరైతే ముందుకెళ్తూ ఉంటారో వారిని బట్టి వారిని బట్టి ఆయన అంటున్నాడు అక్కడ, ఎంత మనోహరమో, ఎంత మేలు, ఎంత మనోహరము అనే మాట మనం చదువుతాం. ఈ విధముగా నిరంతరము దేవుని పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు మన జీవితాలకు మేలు జరుగుతుంది. మనం ఎంతో మనోహరముగా ఉంటాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. ఎవరు సహోదరులు అనంటే తండ్రి చిత్తమును జరిగించువారు మాత్రమే సహోదరులు. దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉన్నామా, లేక ఆటంకపరిచే వారిగా ఉన్నామా? ఒకవేళ మన ఆ సొంత లాభ ప్రాప్తి కొరకు పరిచర్యలోకి వచ్చామేమో, ఈ దినము ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభు కొరకు, ప్రభు పిలిచింది ఎందుకనంటే ఆయన రాజ్య సువార్త విస్తరణ చేయటానికి, అనేకులను ఆయన వైపు త్రిప్పటానికి. పాపపు బంధకాలలో బంధింపబడి కుమిలిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. నెమ్మది లేక, సంతోషం లేక, మరి ఐక్యత లేక ఎందరో మరి ఆ జీవించేవారు భూమి మీద ఎందరో ఉన్నారు. వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. వారికి దేవుని వాక్యాన్ని అందించాలి. వారిని మరి యేసు వైపు చూసి లాగున ఆయన యొక్క సన్నిధానానికి నడిపించే వారిగా మనం ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు మనకు ఒక టైటిల్, గొప్ప అద్భుతమైన టైటిల్ ఏంటంటే సహోదరులు అనే పేరును మనకు అనుగ్రహిస్తాడండి. దేవుని సహోదరులుగా ఉండాలని ఇష్టపడుతున్నారా? ఎంతమంది ఈ సహవాసంలో ఈ విధంగా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నారో, దేవుడు మన ఆలోచనలు అన్నిటినీ ఆయన నెరవేర్చును గాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన ఎదుట దీవించి ఆశీర్వదించును గాక. సమయాన్ని మరి అధ్యక్షుల వారికి ఇస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేశారు. అవునండి, మన కర్తవ్యం అది, మన పని. భూమి మీద నిన్ను నన్ను దేవుడు ఎంపిక చేసుకుని ఆయన పిల్లలుగా పిలుచుకున్నారు కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. ఆయన చిత్తము ఏంటి అంటే రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించడం. ఇదే ఆయన చిత్తం. మనము ఎంత ఈ భూమి మీద ఏ పనులు చేసుకున్నప్పటికీ అది మన కొరకే తప్ప దేవుని చిత్తము కాదు. ఒక పాపి రక్షింపబడుట దేవుని చిత్తము. దేవుని సన్నిధికి ఒక పాపిని మనం నడిపించగలిగితే దేవుని పొలములో పనిచేసిన వారం అవుతాము. ఆయన రాజ్య వ్యాప్తిలో మనము పాలిభాగస్థులం అవుతాము. సహోదరుల ఐక్యత దేవునికి ఇష్టమైన విషయము కాబట్టి మనము ఐక్యత కలిగి అనుదినము వాక్యములో బలపడుతూ ఆయన వైపు చూస్తూ మరి లోకములోకి వెళ్ళినప్పుడు పాపుల నిమిత్తము, రక్షణ లేని వారి నిమిత్తము భారముగా ప్రార్థన చేస్తూ వారికి సువార్త ప్రకటించే పని మనం చేయాలి. కాబట్టి మరి శ్రేష్టమైన వాక్య సందేశాన్ని అందజేశారు. అలాగే దాన్ని అనుసరించే వారముగా మనం ఉండాలి. రక్షణ లేని వారిని గమనించుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మన కుటుంబాల్లోనే, మన రక్త సంబంధికుల్లోనే అనేక మంది ఉన్నారు కదండి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే వారికి సువార్త చెప్పాలి. చెప్తేనే వారు వింటారు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాలి ప్రార్థనలో. వారికి మేము చెప్తున్నాం ప్రభువా, మీరు వారికి హృదయాలు తెరవండి అని. కఠిన హృదయాలు ఉంటారు, తొందరగా లోబడరు. అయితే వారి పట్ల ప్రసవ వేదన కలిగి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు కనికరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటేనే వారు దేవుడు, నిజమైన దేవుడని గ్రహించే మనసు వారికి కలుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదండి. ఈ పని చెయ్యాలి అనంటే దేవుని శక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి మరి వాక్యాన్ని వినాలి, ప్రార్థనలు చేయాలి, పాపులను రక్షించే పనిలో మనము ఉండాలి. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. మరి ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అన్మ్యూట్ చేసుకోండి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా,
త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభ, నిజమే తండ్రి యేసయ్య, నిజమైన సహోదరులు అంటే మరి నీ కోసం నీ చిత్తం నెరవేర్చడం కోసం తండ్రి చిత్తం కొరకు ఎవరైతే తండ్రి యేసయ్య పాటిస్తారో వారే నా సహోదరులు చెప్పిందేవా మీకు వందనాలు తండ్రి యేసయ్య. సమయం ఇవ్వాలని చెప్పారు, పనిచేసేవారుగా ఉండాలని చెప్పిందేవా మీకు వందనాలు. 20 ఆజ్ఞలు పాటించేటట్లుగా మమ్మల్ని దీవించండి. మారు మనసు పొంది ఒక్క పాపి అయిన విషయం